సో 2014లో తెలంగాణ జూన్ 2న వస్తే సెప్టెంబర్లో బతుకమ్మ పండుగ వచ్చింది అధ్యక్ష. నేను అంతకుముందు తెలంగాణ జాగృతి నుంచి దాదాపుగా 8-9 సంవత్సరాల నుంచి కంటిన్యూస్గా బతుకమ్మ పేరుతోని ప్రతి సంవత్సరం కార్యక్రమాలు చేసేదాన్ని అధ్యక్ష. 2014లో వచ్చినటువంటి బతుకమ్మ, తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత వచ్చినటువంటి మొదటి బతుకమ్మ నుండే నా మీద రిస్ట్రిక్షన్స్ ప్రారంభమైనాయి అధ్యక్ష. పొలిటికల్ పార్టీలో ఒక వ్యక్తిని స్వేచ్ఛను ఎట్లా హరిస్తారని చెప్పడానికే ఎగ్జాంపుల్ చెప్తా ఉన్నాను అధ్యక్ష. అధ్యక్ష, ఇక్కడ పర్సనల్ ఇష్యూస్ మాట్లాడకుండా నేను రూల్ పొజిషనే కోట్ చేసి మాట్లాడతాను అధ్యక్ష. అధ్యక్ష, సెక్షన్ 29A ఆఫ్ రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ ఉంటుంది అధ్యక్ష. ఇట్ ఈస్ అ స్టాట్యుటరీ ఆబ్లిగేషన్ ఫర్ పొలిటికల్ పార్టీస్ టు ఫాలో డెమోక్రటిక్ నార్మ్స్. అంటే ఒక వ్యక్తి ఒక పార్టీలో చేరాడంటే ఆ వ్యక్తి యొక్క భావజాలాన్ని కానీ, ఆ వ్యక్తి యొక్క భావ ప్రకటన స్వేచ్ఛను కానీ ఆ పొలిటికల్ పార్టీస్ హరించడానికి లేదు అధ్యక్ష. నేను గత 8 సంవత్సరాలుగా ఇండిపెండెంట్గా ఒక వ్యక్తిగా సంస్థను నడుపుతూ చేస్తున్నటువంటి ప్రయత్నాలని అడ్డుకట్ట వేయడానికి మొదటి రోజు నుంచే ప్రయత్నం జరిగింది అధ్యక్ష. కానీ ఎక్కడ కూడా నేను తెలంగాణ బిడ్డలని, తెలంగాణ ప్రజల్ని వాళ్ళను డిసప్పాయింట్ చేయదు కాబట్టి నవ్వుతూ పనిచేస్తూ వెళ్ళిపోయిన అధ్యక్ష. ఇప్పుడు నా దగ్గరికి ఎప్పుడు పెద్దవాళ్ళు, పైరవికారులు, కాంట్రాక్టర్లు ఎవరు రాలేదు అధ్యక్ష. నేను ఎప్పుడు కూడా పేద ప్రజల మధ్యలోనే ఉండి పనిచేస్తున్నాను అధ్యక్ష. నా దగ్గరికి వచ్చినటువంటి బీడీ కార్మికులు కావచ్చు, బీడీ టేకేదారులు కావచ్చు, అంగన్వాడీ టీచర్లు కావచ్చు, ఆశా వర్కర్లు కావచ్చు, ఐకేపీ ఎంప్లాయీస్ కావచ్చు అధ్యక్ష, అదేవిధంగా జిహెచ్ఎంసీ కార్మికులు కావచ్చు అధ్యక్ష, టీచర్లు కావచ్చు అధ్యక్ష, నిరుద్యోగులు కావచ్చు, ఆడబిడ్డలు కావచ్చు, సింగరేణి ఉద్యోగులు కావచ్చు, కరెంట్ ఎంప్లాయీస్ కావచ్చు, ఎవరు వచ్చినా అధ్యక్ష నేను కాదనకుండా నాకెంత వీలైతే అంత పనిచేసి పెట్టేటటువంటి ప్రయత్నం చేసిన అధ్యక్ష. అయినా సరే అధ్యక్ష, పార్టీ మౌత్ పీసులుగా ఉండేటటువంటి పార్టీ పేపర్లు, పార్టీ ఛానళ్ళు ఏ ఒక్కరు కూడా ఎన్నడూ కూడా మద్దతు ఇవ్వలేదు అధ్యక్ష. అయినా సరే ధైర్యం వదులుకోకుండా మొక్కువని ప్రయత్నంగా నేను ప్రయత్నం చేస్తూనే వెళ్ళాను అధ్యక్ష. బీఆర్ఎస్ పార్టీ అధికారం కోల్పోయింది అధ్యక్ష. అధికారం కోల్పోయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ వచ్చి ఒక ఎంక్వైరీ చేసింది అధ్యక్ష, ఘోష్ కమిటీ అని. బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి ఏ పెద్ద నాయకుడు కూడా మాట్లాడాడు అధ్యక్ష. కేసీఆర్ గారు అంటే ఎవరు మాట్లాడారు, అదే కేటీఆర్ గారినో హరీష్ రావు గారినో అంటే అందరు లేచి నిల్చొని మాట్లాడతారు అధ్యక్ష. నేను ఒకటే అంటే అధ్యక్ష, ఒక నాయకుడిని నమ్ముకొని ప్రాంతీయ పార్టీ అంటే ఏంది అధ్యక్ష? ఒక నాయకుడు అధ్యక్ష. ఆ నాయకుడు ఆయన భావజాలం, ఆయన ఐడియాలజీ మీద నడిచేదే ప్రాంతీయ పార్టీ. అది ఎన్టీఆర్ గారు పెట్టిన పార్టీ కావచ్చు, కేసీఆర్ గారు పెట్టిన పార్టీ కావచ్చు. ఆ పార్టీ నాయకుడికే దెబ్బ తగిలితే, ఆ పార్టీ నాయకుడి మీదకే మచ్చ వస్తే పార్టీ మనుగడకే అర్థం ఉండదనేటటువంటి ఉద్దేశంతో ఘోష్ కమిటీ అప్పుడు కూడా నేను ఒక్కదాన్నే జాగృతితోని ధర్నా చేసిన అధ్యక్ష. ఏ ఒక్కరు మాట్లాడరు అధ్యక్ష. ఆ తర్వాత అర్ధరాత్రి 2 గంటలకు కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీలో సిబిఐ ఎంక్వైరీకి ఇస్తామంటే కూడా తెల్లారి 12, 1 గంటలు, 2 గంటల వరకు కూడా మా బీఆర్ఎస్ పార్టీలో ఒక్క పెద్ద నాయకుడు కూడా మాట్లాడాడు అధ్యక్ష. కేసీఆర్ గారిని ఏమన్నా మాట్లాడారు అధ్యక్ష. మరి అట్లాంటి పార్టీ ఎందుకు ఉండాలి, ఉంటే ఏంది పోతే ఏందని నేను ప్రెస్ మీట్ పెట్టి బలంగా మాట్లాడిన అధ్యక్ష. నేను మాట్లాడలేదని నేను అంటలేను అధ్యక్ష. డెఫినెట్గా అవినీతి పరుల పేరు చెప్పిన, నేను హరీష్ రావు గారి పేరు చెప్పిన, వారి టీంలో ఉన్న అందరి సభ్యుల పేరు చెప్పిన అధ్యక్ష. ఇప్పుడు కూడా చెప్తాను అధ్యక్ష. కానీ అధ్యక్ష, చెప్పిన తర్వాత తెల్లారి 2 గంటల లోపల నన్ను సస్పెండ్ చేసిండ్రు అధ్యక్ష. అవకాశం రావడం అదృష్టం, అవకాశాన్ని నిలబెట్టుకోవడం మీ చేతుల్లో ఉంటుంది. రావడం అదృష్టం, వచ్చిన తర్వాత అది మీ చేతుల్లో ఉంటుంది. అన్నిటికంటే ముఖ్యం మన నాలుక, మన నోరును బాగా అదుపులో పెట్టుకోవాలి. ఇంకేదన్నా పోతే వస్తుంది కానీ నోట్ల నుంచి బయటకు పోయిన మాట మళ్ళీ వెనక్కి తీసుకోలేము. పదవి పోతే వస్తుందేమో, పైసా పోతే వస్తుందేమో, ఇంకేదన్నా పోతే సంపాదిస్తేమేమో, కానీ జారిన నోటి మాట తిరిగి వెనక్కి తీసుకోలేము. ఎదుటివాడి మనసు ఒక్కసారి బాధపడితే అది మళ్ళా ఆ కలుక్కు అన్నాక దాన్ని అతుకుడు చాలా కష్టం అవుతుంది. అందువల్ల మాట జాగ్రత్తగా మాట్లాడండి. మాటే ముఖ్యం నా దృష్టిలో. మాట మన మర్యాద, మన నడవడి, మన పనితనం అనేది నా దృష్టిలో 4వది. ముందు మాట, నడవడి, మన మర్యాదనే అన్నిటికంటే ముఖ్యమైనది. దాంతోపాటు పని ఎట్లాగూ చేస్తాం. పని చేసినా మాట జారినామనుకో, నడవడిక బాగాలేదనుకో, లాభం లేదు. కొంతమంది సర్పంచులు, నేను పేరు చెప్పను కానీ నాతో పని చేసింది, మస్తు పని చేసింది. నేను ఎన్ని పైసలు అంటే అన్ని పైసలు ఇచ్చిన, మంత్రిగా ఉంటే ఫుల్ పైసలు ఇచ్చిన, బాగా డెవలప్ చేసింది. ఇక అసలు కాని పనే లేదు. మళ్ళీ నిలబడ్డారు సర్పంచ్కు. ఏమైంది?
30 ఓట్లు వచ్చినాయి, 60 ఓట్లు వచ్చినాయి. మరి 20 డెవలప్మెంట్ అంతా ఇన్ని రోడ్లు వేస్తేవి, గుళ్ళు కట్టివి, కుల సంఘాలు కట్టివి, మహిళా సంఘం కట్టివి, వాటర్ ట్యాంకులు కట్టివి, బుగ్గలు వేస్తేవి, ఐమాస్క్ లైట్లు పెట్టివి, ఇన్ని చేసిన సర్పంచ్ మళ్ళీ నిలబెట్టే 50-60 ఓట్లు వచ్చినాయి. ఏమైందంటూ నీ నడవడిక దెబ్బతిన్నది, నీ మాట ఎక్కడో పోయింది, నీలో ఒక అహంకారం అనే ఒక మార్పు వాళ్ళు చూసిండ్రు. నువ్వు ఎంత డెవలప్మెంట్ చేసినా బండకేసి కొట్టిరు. అందువల్ల మాట మర్యాద, నడవడిక అనేది చాలా చాలా ముఖ్యమైంది. ఇందాక రవీందర్ రెడ్డి అన్నాడు నమస్తే నమస్తే అనగానే అబ్బా నేనేమైపోయినా అనుకోవద్దు. అది ఒక నెగటివ్గా చెప్పొద్దు, కానీ ముళ్ళ కిరీటం లాంటిది. పదవి అనేది అందరికీ జవాబుదారీతనం ఉంటుంది. మనకు వీఆర్ మోర్ రెస్పాన్సిబుల్. నిన్నటిదాకా నీ భార్య పిల్లలకు, నీ భర్త పిల్లలకు ఎంత టైం ఇచ్చినావో రేపటి నుంచి అంత ఇయ్యలేవు. నువ్వు ఇంట్లో కొడుకు జ్వరం వస్తుంది, కానీ నీకు పదవి బాధ్యత ఉంది కనుక కొడుకు జ్వరం వచ్చినా నువ్వు పోయి పని చేయాల్సి వస్తుంది. కొన్ని సందర్భాల్లో తప్పదు. ఊళ్ళో ఎవరికో యాక్సిడెంట్ అయింది, ఊళ్ళో ఎక్కడ కులం ఏదో పండుగ ఉన్నదంటే కొడుకు జ్వరం వచ్చినా నువ్వు పని చేయాల్సి వస్తుంది. అట్లాంటి సందర్భాలు వస్తాయి ఇప్పుడు పదవిలో. ఇంట్లో భార్యకు జ్వరం ఉంటుంది, మనం పని చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అంటే పదవిలో అట్లాంటి కొన్ని ఛాలెంజెస్ కూడా ఉంటాయి. అట్లా ఎన్నో ఛాలెంజెస్ మేము కూడా ఎదుర్కొంటుంటాం. ఇంట్లో బిడ్డ బర్త్డే ఉంటుంది, కానీ సిద్దిపేటలో నాకు ఏదో పని పడితే పోలేము. కొన్ని సందర్భాల్లో బర్త్డేకి కూడా పోలేము, మనం ఫంక్షన్ కూడా కొన్ని సందర్భాల్లో పోలేము. ఇట్ ఈజ్ రెస్పాన్సిబిలిటీ. ఎందుకంటే మా ప్రజలు మన మీద అంత బాధ్యత పెట్టింది కనుక కొన్ని త్యాగాలకు కూడా సిద్ధపడాల్సి వస్తుంది. కొన్నిటిని వదులుకోవాలి. మన వ్యక్తిగతమైనటువంటి విషయాలు కానీ, వ్యక్తిగతంగా మన కుటుంబ పరంగా ఉండే బాధ్యతల్ని కూడా అవసరమైతే కొన్ని సందర్భాల్లో మిస్ అవుతుంటాం. అప్పుడే మనకు మంచి పేరు వస్తుంది, అప్పుడే ప్రజలు మనను గౌరవిస్తారు, ప్రజలు మనను ప్రేమిస్తారు. సో అట్లా చక్కగా ముందుకు పోదాం. ఇది ఓన్లీ బిగినింగ్. ఇవాళ యాక్చువల్గా మళ్ళొకసారి మీతో మంచి కూర్చుంటాను నేను, మండల్ వైజ్ కూర్చొని మీ మాటలన్నీ కూడా విని మీతో ఇంకా డీటెయిల్గా కూడా మంచిగా ఒక్కొక్క మండలం మన క్యాంప్ ఆఫీస్తో కూర్చొని వచ్చినప్పుడల్లా ఒక మండలంతో కూర్చుందాం, మాట్లాడుకుందాం. మంచి డీటెయిల్గా మాట్లాడి అధికారులను కూడా మీకు పరిచయం చేసి పని ఎట్లా తీసుకోవాలి, పని ఎట్లా అవుతుంది, ఏ పని ఎట్లా తీసుకోవాలి, వాటి మీద వివరంగా మండల్ వైజ్ కూర్చోబెట్టి మీకు ఇంకా నేను వివరిస్తా, మీకు గైడ్ చేస్తా. మనం కలిసి ముందుకు పోదాం. మరొకసారి మీ అందరికీ పేరు పేరున శుభాకాంక్షలు, అభినందనలు. ఇప్పుడు ఒక్కొక్క మండల్ వైజ్ పిలుచుకుంటారు. ఇంకొక మాట, చివరి మాట మర్చిపోయినా, గెలిచినాం కదా మనందరం, మీ మీద ఓడిపోయిన వాళ్ళు ఉంటారు. డెఫినెట్గా బాధ ఉంటుంది, ఫ్రస్ట్రేషన్ ఉంటుంది. మేము మీకు ఎట్లా ఒకట్లా గీత పెట్టాలని చూస్తుంటాడు. చిన్న గీత తప్పు దొరికితే ఇంత పెద్దగా చూపిస్తారు. అయితే నేను కూడా మీతో కోరేది, గెలిచిన తర్వాత మనం అన్నీ వదిలిపెట్టాలి. వాళ్ళకు కూడా మీకు మాజీ సర్పంచ్లు ఉంటారు, మాజీ ఎంపీటీసీలు ఉంటారు. ఇది ఏముంది ఇంత మర్యాదగా అన్నా బాగున్నావి అంటే అయిపోయాయి. మనం కూడా ఏదో పెద్ద మనిషి అయినా వాళ్ళ మీద గెలిచినామని వాళ్ళని అవమానపరచుడో, జర నవ్వినట్టు చేసుడో, జర వాళ్ళని హెకిల్ చేస్తే ఏమవుతుందంటే ఒక 4 వద్దులు బాగానే ఉంటుంది. ఒక 6 నెలల తర్వాత ఏమవుతుంది, ఇక ఆడు ఏదో మోరీ తీయకపోతే అది ఫోటో పెట్టుంటాడు గ్రూప్లో, గ్రామ పంచాయతీ గ్రూప్లో వేసేస్తాడు. ఏదో చిన్నది ఎత్తుతూ ఉంటారు, వేస్తూ ఉంటారు. అందువల్ల నేనేమంటా అంటే ఓడిపోయిన వాళ్ళను కూడా మనం అట్లా తక్కువ చూడకూడదు. గెలిచింది, ప్రజలు నీకు అవకాశం ఇచ్చింది, అయిపోయాయి. ఇక వాళ్ళకు కూడా మర్యాద ఇయ్యింది. నేను వాళ్ళకు కూడా చెప్తున్నా, అరే బాబు ఓడిపోయినామని మీరు అట్లా సతాయించద్దు. గ్రామ అభివృద్ధి ముఖ్యం, గ్రామం ముఖ్యం. మీరు కూడా కొంత ఓపిక తెచ్చుకోవాలి. ప్రజలు మీరు అవకాశం ఇవ్వనప్పుడు దానికి ఫీల్ కావద్దు. భవిష్యత్తు కోసం ఇంకా ఓపికగా పనిచేయండి. ఎలక్షన్లు అయిపోయినాక ఇక రోజు రాజకీయం చేయదు ఊళ్ళే అని నేను వాళ్ళకు చెప్తుంటా అప్పుడప్పుడు కలిసినప్పుడు. మీకు కూడా నేను చెప్పేది ఏంటంటే మనం కూడా అందులోకి పోవద్దు. ఆ ఓడిపోయిన వాళ్ళను కూడా వదిలేసి మన పని మనం చేసుకుంటూ పోదాం. కనబట్టి మర్యాదగా మాట్లాడండి, ప్రేమగా మాట్లాడండి. ఇది కూడా నా చిన్న సూచన. సర్పంచ్ ఉప సర్పంచ్ మధ్య కూడా రిలేషన్ బాగాలేకపోతే కూడా గ్రామ పంచాయతీలో చాలా చిక్కులు వస్తాయి. వీలైనంత వరకు వాళ్ళని కూడా కలుపుకొని పోతేనే, సమన్వయంతో పనిచేస్తేనే గ్రామ అభివృద్ధి బాగుంటుంది. ఉప సర్పంచ్ గౌరవం ఉప సర్పంచ్కి ఇవ్వండి, సర్పంచ్ గారి గౌరవం సర్పంచ్కి ఇవ్వండి. కలిసిమెలిసి పనిచేయగలిగితే అద్భుతమైనటువంటి ఫలితాలు మనం సాధించగలుగుతాం. ఇందాక కొంతమంది చెప్పిన నేను 3 సార్లు సర్పంచ్ అయ్యిండు, 4 సార్లు సర్పంచ్ అయ్యిండు, సెకండ్ టైం యునానిమస్ అయ్యిండు అని ఎందుకు చెప్పినా, వాళ్ళు దే ఆర్ ద ఎగ్జాంపుల్స్, అంటే వాళ్ళు సక్సెసెస్. అట్లా మీరు కూడా సక్సెస్ కావాలి, అట్లా మీరు కూడా పేరు తెచ్చుకోవాలని కోరుకుంటూ